ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి డీజీపీగా శంకబ్రత బాగ్చి బాధ్యతలు స్వీకరించారు. డీజీపీగా పనిచేసిన రాజేంద్రనాథ్ రెడ్డి అధికార వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయన్ని వెంటనే పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. డీజీపీ పదవి కోసం అధికారుల పేర్లను పంపించాలని కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా అనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను పంపించినట్లుగా సమాచారం. కొత్త డీజీపీ ఎవరనే అంశాన్ని ఈసీ ప్రకటించనుంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇన్ఛార్జి డీజీపీగా శంకబ్రత బాగ్చి పదవిలో ఉంటారు. శంకబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు. శాంతి భద్రతల నిర్వహణలో మంచి పేరు తెచ్చుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, ఏదైతే రాష్ట్రంలో వరుసగా పోలీస్ శాఖ పైన వేటు పడతా పోతా ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీల పైన, ఎస్పీల పైన, అదేవిధంగా డీజీపీ పైన, అదేవిధంగా ఎస్పీలు, మళ్ళీ డిఎస్పీల పైన కూడా వరుసగా ఎన్నికల సంఘం అయితే మార్పులు చేర్పులు చేస్తా వెళ్తుంది. దీంట్లో భాగంగానే డీజీపీతో మార్పు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఒక ముగ్గురు పేర్లు అయితే మాత్రం పరిగణలోకి తీసుకున్న వారిని ఈ రోజు సాయంత్రానికి అయితే ఎన్నిక చేసే పరిస్థితి ఉంది. అప్పటి వరకు కూడా తాత్కాలికంగా ఒక డీజీపీగా బాచీని కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా ఇన్ఛార్జ్ శంకర్ భరత్ బాచి నియమించడం జరిగింది. ఈసీ ఉత్తర్వులు కూడా దాని నుంచి కూడా జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ గా మనం చూసినట్లయితే డిఎస్పీల బదిలీలు కూడా ఈ రోజు అయితే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏపీ ఎన్నికల సంఘం బదిలీల వేటు వేసిన అధికార స్థానంలో కొత్త వారికి నియమాంకంగా అనంతపురం డిఎస్పీ వీర రాఘవారెడ్డి స్థానంలో కూడా కుమార్ కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రాయచోటి డిఎస్పీ సయ్యద్ మహమ్మద్ బాషా స్థానంలో రామచంద్రరావును కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వారు తక్షణం కూడా బాధ్యతల్లో తీరాలంటూ కూడా ఎన్నికల సంఘం ఆదేశం జారీ చేయడం. అదేవిధంగా రాష్ట్రంలో మరో సీనియర్ పోలీస్ అధికారిపై కూడా ఎన్నికల సంఘం వేటు వేయడం జరిగింది. అనంతపురం రేంజ్ డిఐజీ ఆర్ఎస్ అంబిరెడ్డిపై కూడా బదిలీ వేటు పడింది. ఆయనపై 10 ఆరోపణలతో పాటు కూటమి నేతలకు కూడా పలువురు ఫిర్యాదు చేయడంతో అధికార పార్టీలో అంటకావుతున్నట్టుగా కూడా ఆధారాలు అందించినట్టుగా కూటమి పార్టీ నేతలు కూడా ఈసీ తీసుకెళ్లడంతో అంబిరెడ్డిని కూడా విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం చేయడంతో పోలింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల విధులు అప్పగించవద్దని కూడా ఆదేశం చేయడం జరిగింది. కింద స్థాయిలో ఉన్నటువంటి అధికారికి వెంటనే బాధ్యతలు కూడా అప్పచెప్పాలంటూ కూడా సూచన చేయడం జరిగింది. అతని స్థానంలో ఈ రోజు రాత్రి 8 గంటల లోపు ముగ్గురు అధికారుల పేరు కూడా ప్యానెల్ పంపాలని కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.